వాటర్ తీసుకుంటున్నా. ఈ బెటాడిన్ అనే 13 రకాల కెమికల్స్ ఉన్నటువంటి ఈ బెటాడిన్ ఈ వాటర్‌లో అంటే ప్రతి వ్యక్తి అంటే మనం తల్లి గర్భం నుంచి బయటకొచ్చినప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉమ్మి మధ్యన ఎలా స్వచ్ఛంగా ఎలాంటి అనారోగ్యం లేకుండా లేత చర్మంతోటి తల్లి గర్భం నుంచి బయటకొచ్చినప్పుడు మనం ఈ విధంగా ఉంటాం స్వచ్ఛంగా. ఎప్పుడైతే మన వయసు పెరుగుతున్న క్రమంలో అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4, 5 సంవత్సరాలన్నప్పుడు మనము పాఠశాలకెళ్ళే సమయం నుంచి మనం బయట చిరుతిండ్లు తినడం అనేది అలవాటు చేసుకుంటాం. పిల్లలకు గాని, మనం గాని. ఏందంటే పాప్‌కార్న్ గాని, బయట దొరికేటువంటి బింగోసు, చాక్లెట్సు, ఐస్ క్రీమ్‌లు, తర్వాత కేక్సు, ఈ బేకరీ ఫుడ్డు ప్రతీది తినడం వల్ల ఏమవుతుంది? కొంచెం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపి చెడు వైపు మల్లుతుంది. ఆరోగ్యం అనేది కొంచెం ఇదవుతా ఉంటది. కొద్ది రోజులకు 10, 12, 15 సంవత్సరాలు వచ్చేసరికి అబ్బాయికి డైజెషన్ కాకపోవడం, ఏదో తలనొప్పి ఉందని స్కూల్‌కెళ్ళకపోవడం, స్కూల్‌కెళ్ళినా ఏదో పాఠాలు నాకు అర్థం కావడం లేదని. అలా వయసు పెరుగుతున్న క్రమంలో వారింకా నాన్ వెజ్ తీసుకోవడం 14, 15, 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత యుక్త వయసుకొచ్చినాక వాళ్ళ లోపల ఆరోగ్యం అనేది చెడిపోతా ఉంది. ఇప్పుడొచ్చేటువంటి ప్రతి ఈ ఫుడ్ కూడా బేకరీ ఐటెమ్‌తో పాటు కిరాణా షాప్‌లో దొరికేటువంటి ఫుడ్స్ కూడా మొత్తం కెమికలైజ్డే. ప్రతిరోజు పేపర్‌లో మనకు రాస్తూనే ఉన్నారు. న్యూస్‌లో కూడా వస్తుంది. ప్రతి విషయాన్ని కూడా మనం గమనించవలసింది. అయితే ఈ ఏదైతే ఆ స్వచ్ఛమైనటువంటి మనం తల్లి గర్భం నుంచి జన్మించిన తర్వాత 10, 15 సంవత్సరాలు, 12 సంవత్సరాల తర్వాత కొంచెంగా మన ఆరోగ్యం అనేది చెడిపోతా ఉంటది. ఇది బెటాడిన్ ఇందులో నేను వేయడం జరిగింది. బెటాడిన్ వచ్చేసా నేను ఈ 2 గ్లాసులలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు తులసి పూర్వం మనకు 500 సంవత్సరాల క్రితం నుంచి గాని, ముందు నుంచి ఎప్పుడైనా గాని ప్రతి గ్రామంలో అంటే మనకు రాజులు పరిపాలన చేసినప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలో ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలో ఎవరు బ్రాహ్మడు పూజారి ఉండి ఆ గ్రామంలో నివసించేటువంటి ప్రజలంతా కూడా ఆ దేవాలయానికెళ్ళి ఉదయం దేవాలయంలో ఇచ్చేటువంటి తీర్థం పుచ్చుకొని ఇంటికొచ్చి భోజనం చేసి వారి పనులకెళ్ళేవారు. గత 500, 600 సంవత్సరాల నుంచి కూడా అది జరుగుతున్నటువంటి క్రమంలో. ఎందుకు అంటే ఆ గ్రామంలో కలరా, మసూచి ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలని. ఆ రోజు ఎలాంటి మందులు మనకు అందుబాటులో ఉండేవి కాదు. అలోపతి గాని, ఏదైనా గాని. కాబట్టి ఆ దేవాలయంలో తీర్థం తీసుకొని వాళ్ళొచ్చి భోజనం చేసి వారి పనులకెళ్ళేవారు. అంటే ఆ తీర్థంలో ఏంది పచ్చకర్పూరం మరియు తులసి ఆకులతోటి వారు తీర్థం తీసుకున్న తర్వాత పనులు చేసుకోవడానికి వెళ్ళేవారు. అంటే అప్పటినుంచే మనకు తులసి అనేది ఒక మంచి ఔషధం గుణాలున్నటువంటి మొక్కలు. తులసిలో ఎన్నో రకాల తులసిలున్నాయి. వందల రకాల తులసిలు ఉన్నప్పటికీ కొన్ని రకాల తులసీలు మంచి ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నటువంటి ఔషధ గుణాలతో తయారు చేసినటువంటి మన శ్రీ తులసి అంటే అప్పటి నుండి కూడా మనకు తులసి అమ్మ లాంటిది. తులసి అనేది తులసి అమ్మ అంటే మన తెలంగాణలో మాత్రం ఇక్కడ తులసి అమ్మ అంటాం. అంటే అమ్మతో సమానంగా మనం పోల్చుకుంటాం దాన్ని. అప్పటి నుండి కూడా ఏమి అంటే వారు ఏదైతే దేవాలయానికెళ్ళి తీర్థం తీసుకొని వారి పనులు భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. అంటే అప్పటి నుంచి కూడా కలరా, మసూచి ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఆ వ్యాధులు ప్రబలితే గ్రామంలోని ప్రజలకు ఇబ్బంది కలుగుతది అని రాజులు గాని, అప్పుడు పరిపాలించే ఎవరైనా గాని
చెప్పారు. అది నేటి వరకు కూడా ఇప్పుడు మనం దేవాలయాలకెళ్ళినప్పుడు గూడా మనం పంచకర్పూరము మరియు తులసి కలిపినటువంటి సమ్మేళనంతో చేసినటువంటి తీర్థాన్ని మనకు దేవాలయంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే తులసికి ఆ రోజు నుంచి అప్పటి నుండి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. మన కంపెనీ మొట్టమొదటిసారిగా ఐఎంసీ కంపెనీ మొట్టమొదటి ప్రొడక్ట్ కూడా శ్రీ తులసి. ఇందులో 5 రకాల తులసిలతోటి తయారు చేసింది. విష్ణు తులసి, రామ తులసి, నింబు తులసి, శ్యామ తులసి ఇలాంటి 5 రకాల తులసిల సమ్మేళనంతో తయారు చేసినటువంటి ఈ శ్రీ తులసి నేను ఇప్పుడు ప్రతిరోజు అంటే మనం ఉదయం తీసుకుంటాం కాబట్టి నేను వాడతా కాబట్టి డ్రాప్స్ దీంట్లో నేను వేస్తున్నాను. వేయడం వల్ల ఏదంటే ఆటోమేటిక్‌గా మనం ఏదైతే ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారంతో పాటు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ప్రతిది కూడా కెమికలైజ్ ఉండడం వల్ల ఇలాంటిది ఉదయము మరియు సాయంత్రము గోరువెచ్చని నీళ్ళలో తీసుకోవడం వల్ల మన లోపల ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కానియండి, దగ్గు, జ్వరము, జలుబు, తర్వాత జీర్ణ వ్యవస్థ, తర్వాత మోషన్స్, ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మనకు బయటికెళ్ళిపోతాయి మలమూత్రం ద్వారా. నిజంగా ఈ ప్రొడక్ట్ నేను ఎంతో మందికి అంటే రిఫర్ చేశాను. నేను ఇద్దరు, ముగ్గురు మిత్రులకు మొదట్లో నేను జాయిన్ అయిన మొదట్లో అంటే అకౌంట్ ఓపెన్ చేసిన మొదట్లో నేను ఇవ్వడం జరిగింది. వారు వాడి చాలా బ్రహ్మాండంగా ఉందని ఇప్పటికి కూడా వాళ్ళు కంటిన్యూయస్‌గా వాళ్ళతో పాటు వాళ్ళ ఇతర నైబర్స్ గాని, ఫ్రెండ్స్ గాని ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఫోను చేసి అయిపోగానే మళ్ళీ నాకు ఫోను చేసి మాట్లాడితే నేను ఎంబడే పోయి వాళ్ళకి తీసుకొని ఇస్తాను నేను ఎప్పుడైనా ప్రతిసారి. లేదంటే వాళ్ళొచ్చి ఇక్కడ మన షాప్‌లో తీసుకెళ్తారు. అంటే ఒక్కసారి వాడినటువంటి వ్యక్తి దీని యొక్క అనుభవంతోటి ఇది చేసేటువంటి పనితోటి ఇది ఇంటి దగ్గర ఉంటే ఒక డాక్టర్ కంటే ఎక్కువ ఒక ఆర్ఎంపీ డాక్టరు దానికంటే ఎక్కువ కూడా మనకు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఈ తులసి అనేది. ఇది అదే గాకుండా మళ్ళీ ఏదైతే ఎప్పుడైనా మనకు ఆడవాళ్ళకి గాని ఎప్పుడైనా కూరగాయలు కట్ చేసేటప్పుడైనా, ఏదైనా చిన్న గాయం తగిలినప్పుడు కూడా ఎక్కడైనా వేస్తే ఇమ్మీడియేట్‌గా ఆటోమేటిక్‌గా అది కంట్రోల్ అయిపోతుంది. ఆ గాయం నుండి రక్తం కారడం అనేది తగ్గిపోతది. చాలా రకాలుగా పనిచేస్తది. దాదాపు 200 జబ్బులకు ఉపయోగపడే విధంగా. పెయిన్స్, పెయిన్స్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మన మిత్రులు నాకు వేరే విలేజ్‌లో ఉన్నవాళ్ళు ఇట్లుందంటే ఈ తులసి డ్రాప్స్ వేసుకొని వాళ్ళు కాలు నొప్పుందంటే కొంచెం అక్కడ కూడా రబ్ చేసుకొని ఇది చేసుకుంటే ఆటోమేటిక్‌గా నొప్పి కూడా తగ్గిపోయిందని నా మిత్రుడు ఫోను చేసి చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. ఈ విధంగా అన్ని రకాలుగా పనిచేస్తుంది అని. అంటే చాలా ఒక అత్యుత్తమైనటువంటి ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ ఈ ఇంత మంచి ప్రొడక్ట్‌తో మనము మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఈరోజు 350 ప్లస్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ప్రతి ఉత్పత్తి కూడా ఒక డిఫరెంట్ తేడాతోటి ఒక్కదానికొకటి సంబంధం లేకుండా చాలా మంచి మంచి ఉత్పత్తులు తయారు చేసి మనకు అందిస్తుంది. అలాంటి ఉత్పత్తులు మనం వాడుకొని మనము ఇతరులను మన కొత్త వ్యక్తులను మనకు ఈ ఐఎంసీకి పరిచయం చేసి కొత్త వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇది చేయడం వల్ల మనం డబ్బు ఆటోమేటిక్‌గా సంపాదించుకోవచ్చు. కానీ మనం ఆ విధంగా చేయకుండా ఏదో ఈ ప్రొడక్ట్‌ని మామూలుగా వాడకుండా, చూడకుండా ఐడీ తీసుకొని పక్కన పెడితే ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి మనం ఒక ఐడీ తీసుకున్నామంటే ఇమ్మీడియేట్‌గా మనం అది ప్రతి వస్తువులు ఏదైతే ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఐడీ తీసుకొచ్చి వాళ్ళకు మన అకౌంట్ ఓపెన్ చేయించినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ ద్వారా మనము ఒక 600 బీవీలు పర్చేజ్ చేయించాలి. పర్చేజ్ చేయించి మనం వాళ్ళతోటి కంపల్సరీ మన ప్రొడక్ట్స్ అనేది వాడించాలి. మన కంపెనీ చెప్పేదదే యూజ్ అండ్ రిఫరల్. ఫస్ట్ మొదటగా మనం వాడాలి. ఏ ప్రొడక్ట్ అయినా. ఒక్కసారి ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా ఇదైందనేది కొంచెం తులసి డ్రాప్స్ అనేది కొంచెం ఎక్కువ కలిసొస్తాయి డ్రాప్స్. దీనికి తేడా అనేది వచ్చేసింది ఆటోమేటిక్‌గా. కాకపోతే బెటాడిన్ అనేది కొంచెం ఎక్కువ పడింది.
ఇది ఇదే విధంగా ఉంది. ఇది మాత్రం కంప్లీట్ చేంజ్ అవుద్ది. ఎప్పుడైతే మనము ఒక కొత్త వ్యక్తిని మన ఐఎంసీకి పరిచయం చేసేటప్పుడు, కొత్త వ్యక్తిని తీసుకొచ్చేటప్పుడు మనకంటే బెటర్‌గా ఉన్న వాళ్ళను, అంటే మనకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళను, మనకంటే